हाई फ्रेंड्स वेलकम टू एबीसी रूल्स నేను విశ్వ ఈ రోజు 21వ తారీఖు అండి సెప్టెంబర్ 21 2025 సంవత్సరం కోదాడ సంత వీడియో ఇది ఇక్కడ రైతులు ఎలా అమ్ముతున్నారు రేట్లు ఎలా ఉన్నాయి బేరగాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి ఎలా కొంటున్నారు అనేది ఈ వీడియోలో ఉంటుందండి మంచి మంచి దూళ్ళు అయితే అందకపోతున్నాయి వ్యవసాయం చేసే దూళ్ళు అంతకపోతే మొత్తం ఈ వీడియోలో చూద్దామండి అదేవిధంగా ఈ వీడియోని కనుక కొత్త వారు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి వారం కూడాను కోదాడ సంతకు సంబంధించి కానీ మంచి మంచి ఒంగోలు జాతికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నట్టు ప్రతి వారం మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి మరి అదేవిధంగా పాత వారు చూస్తున్నట్టయితే మాత్రం మా వీడియోని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళా ఈరోజు ఈ వారం కోడలు ఎలా ఉన్నాయి మొత్తం వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దామండి దోరబోలది రైతు దీన్ని రేట్ అని చెప్తున్నాడు అడిగి చూద్దాం ఎంత చెప్పారండి దీన్ని ఎంత చెప్పారండి దీన్ని 40,000 చెప్పారండి కూడా బాగుంది సైజ్ వచ్చింది బాగా జాతిలో దోరబుల్లో బట్టలు ఉన్నాయి బట్టలు కానొస్తున్నాయా ఇదిగోండి ఇంటి మీద లైట్గా బట్టలు ఉన్నాయి ఇవి వచ్చేసి చిన్నవి సన్నకారు దూళ్ళు అండి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పారు బాసి ఎంత చెప్పారు మంచి రంగులండి కొద్దిలో బాగుంటాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి $35,000 చదువుతున్నాడు ఇది కూడా వ్యవసాయం దోళ్ళేనండి చిన్న దోళ్ళు రాదు ఊరికొచ్చి పట్టు పట్టుతానంటావు పడపరా 45,000 చెప్పారండి జత పట్టుకుంటున్నావా అది 38,000 ఇస్తా అన్నాడు వీళ్ళు 32,000 అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్ అండి ఒక జత కొన్నారు ఏ ఊరు నుంచి వచ్చారండి బొమ్మిరెడ్డిపల్లె ఏ జిల్లా కర్నూలు జిల్లా ఈ జత కొనటం జరిగిందండి జత ఎంత పడ్డాయి 1,00,000 పడ్డాయి ఇదిగోండి ధాన్యపు సుడి అంటారు కదా రేర్గా దొరికిద్ది అది ధాన్యపు సుడి అంటే ఇదిగోండి ఇక్కడ కాడిమాను పడే దగ్గర ఒక సుడి ఉండిద్ది కేవలం అది ఉందనే కొనడు మనోడు దీన్ని అది ఉంటే బాగా కలిసి వచ్చిద్ది అంటారు సుడి ఎక్కడుందో ఒకసారి చూపెడతా చూడండి అదిగో చూపి ఏలు పెట్టి చూపేది అదిగో సుడి మీద కాడు పెడితే మంచిది అంటారు ధాన్యపు సుడి అంటారు అది ఉంటే ఇంట్లో కాస్త పంటలు బాగుంటాయంట దూడ మందంగా ఉన్నా కూడా మనోడు సుడిందని తీసుకున్నాడు ఈ దూడ మాత్రం బాగా జంపు వచ్చిందండి జత మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ దూడ ఎలా ఉందో చెప్పండి అండి. 90,000 చెప్పారు దీన్ని. వన్ ఇయర్ ఉండిద్ది. సైజ్ వచ్చేసి 53 దాకా ఉండొచ్చు. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వాళ్ళు 60 దాకా అడిగారు. దూడ పాలపల్ల దూడండి, బాగా యాక్టివ్గా ఉంది. $80,000గా చెప్పడం జరిగింది దీన్ని. త్వరగా ట్రక్ అయితే తిరిగిపోతుంది. రొమ్ము బుట్ల రొమ్ము లోపలికి పోయింది. దీనికి మాత్రం భుజం కురుమేడాను, భుజం మంచి భుజం అండి, పై భుజం సైజ్ వచ్చింది బాగా. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. దూడ ఇది మంచి సైజుకి వస్తుందండి. తోకమట కానీ, పీఠం కానీ, భుజం కానీ అంతా కుదిరింది. చల్లుంది దూడ. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. దీని ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడ రైతులు లేరు. ఖచ్చితంగా ఇది ఏమన్నా అమ్మేది అయితే మాత్రం మన వాళ్ళకి కావాలన్నారు, అడిగి చూద్దాం. ఎర్ర బట్టలదండి, ఆవుపేయ ఒంగోలు జాతి. ఇరవై 25,000 చెప్పాడండి. ఈ దూడ వచ్చేసి 25,000 చెప్పాడు. 15,000కి అడిగారండి. ఈయన 25,000 చెప్పాడు, 15,000కి అడిగారు దాన్ని. సైజు రాదు, మరీ చిన్న దూడ అవడం వల్ల, లేదంటే మనం తీసుకున్నాం దీన్ని. దూడ బాగుంది. ఇదిగోండి మనతో రైతు ఉన్నారు. ఎంత తీసుకున్నారన్న? మొత్తం ఎన్ని జాతలు, ఎంతమంది వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మొత్తం ఎన్ని జాతలు తీసుకున్నారు? ఇంకొక దూడ కావాలా, ఇంకో జత కావాలా? 12 దూడలు కావాలి. ఇదిగోండి ఈ కనపడుతున్నాయి అన్నీ వాళ్ళు తీసుకున్నాయా చివరి దాకా. ప్రైస్ డీటెయిల్స్ రైతులని అడిగి పెట్టమంటున్నారుగా, పెడతాను చూడండి. ఇప్పుడు జత 32,000. అది ఒకటి 32. 32, 40, 26. ఇవి ఎంత బాబాయ్ జత? 60 జత. 37, 27, 27, 23. ఇది ఇవి జోడి ఎంత? 49. ఈ జాత 49. ఇది 21. మొత్తం వ్యవసాయానికి. మొత్తం వ్యవసాయానికి అందరు ఇప్పుడే తీసుకొని నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేసుకుంటారు. ఎటుతోటి నెక్స్ట్ ఇయర్
నిర్మల్. దోళ్ళు బాగున్నాయి. అక్కడ మెట్ట ఎక్కువ, మెట్ట భూమి. పత్తి ఎక్కువ వేస్తారా మీ సైడ్? సోయాలు, మొక్కజొన్న, పత్తి. రండి, ఇదిగోండి రైతులు తీసుకున్న రేట్లు ఇవి. రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ సంతలో? ఈ వారం వర్షం ఏమన్నా దెబ్బతీసిందా? దోళ్ళు వచ్చినాయా? మొత్తం ఎంతమంది? 7 వచ్చారా? 8 మంది మొత్తం ఒకసారిగా వచ్చి మొత్తం అన్ని పెద్ద బండికి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు అన్న. అలా కలిసి వస్తే ట్రాన్స్పోర్టేషన్ కలిసిద్ది, మనం బేరం ఆడడానికి కూడా అందరూ ఉంటాగా, మంద ఎక్కువ ఉండిద్దిగా, మాట్లాడడానికి ఉండిద్ది. దీన్ని 40కి అడిగారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడని వచ్చేసి వాళ్ళు 45,000 చెప్పారండి. దూరపడిది ఇది మనం తీసుకుందాం ఉద్దేశంతో 32 దాకా వచ్చాము. ప్రైజ్ వర్కౌట్ అవ్వలేదని ఇంకా ఆగిపోయాం. మంచి సైజ్ వస్తుందని వచ్చింది దీని మీద. ఈ వారం పడ్డ వర్షం కారణంగా వీళ్ళు వచ్చినవి కూడా కొన్ని బేరగాళ్ళు ఇక్కడ ఎవరు లేకపోతే కొన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మంచివే ఉన్నాయి. బేరం అయితే తక్కువగా ఉంది, కొనేవాళ్ళు బాగా తక్కువగా వచ్చారు. అక్కడ వాళ్ళ వస్తానికి చాలామంది కూడా ఆగిపోయారు. ఇది ఓవరాల్గా సంతలో ఉన్న గుళ్ళండి, లోపల కట్టేది రాత్రి. బాగుందండి. సింగిల్గా ఏమైనా ఇస్తారా? అడుగుదాం, ఎంత చెప్తారా? ఈ జోడి చెండూరుకి ఉంది, ఎడం కుడిపక్క. వద్దులే. జలపాలలో ఉన్నాయండి. జత 40 చెప్పావా? సైజు రాదులే కానీ మీడియం సైజ్ వచ్చింది, బాడీ వచ్చింది బాగా. 30కి అడుగుతున్నారు వాళ్ళు. మొత్తానికి దూడను కొన్నామండి 33,000. ఇందాక 33కి అడిగామని చూసారా, ఆ దూడది. ఎక్కడొచ్చి వచ్చారు అడుగు? ఏ కొన్నారు జత? కొన్నారా? ఏ ఊరి నుంచి వచ్చారు? శివపురం. ఎక్కడ ఇది? ముక్కల్. కొన్నారా జత? ఎంత పడ్డాయి? ఏడున్నాయి? ఆ చివరు ఉన్నాయా? నువ్వు చూపిద్ది కానీ ఉండరా. ఎంత కొన్నారు ఒకటి? జత 80. అడిగి పోయి చూద్దాంలే, చూసేద్దాం. ఇవ్వండి ఇల్లు మన వాళ్ళు కొనదే అర్థండి. నీ నెంబర్ ఇది తీసుకుంది
ఎంత పడింది? అయిపోయినట్టేనా? ఎంత? దాసు దొండ వచ్చిందా? దోళ్ళు ఎవరైనా కావాలండి ఇలా వచ్చి చూసుకొని నచ్చితే తీసుకోండి. మాకు ఫోన్లు చేస్తున్నారు, మీరు సెలెక్ట్ చేయండి అంటారు. మేమేం సెలెక్ట్ చేస్తాం? మనకు నచ్చిన వాళ్ళకి నచ్చాలని నేను లేదు కదా. వాళ్ళకి నచ్చిన ఇంటే మనం చూసి వాళ్ళకి నచ్చిన మంచిగా కాదు చూసి దాంట్లో ఏదన్నా తప్పులు ఉంటే ఎంచి పక్కన పెడతాం. అది కనుక అన్నీ బాగుంటే మాత్రం దాన్ని సెట్ చేసేస్తాం. మూడో దూడ దాసు మన దగ్గర తీసుకోవడం. ఈ జత రాటరాటి ఈయన లక్ష్మీనాథ్ చెప్పినాయి అయ్యానా? ఆ జతలోది అది ఎవరి నుంచి వచ్చారన్నా? గెద్దలూరు దగ్గర కలసపాడు. విడివిడిగా కొన్నారా జత? జత విడివిడిగా ఉన్నారా? ఎంత పడుతుంది? అది ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుంది? ఇది 43, ఇది 50. కొడుకులు పోమందేనా? లేవు. ఇది ఎంత పడింది? చదా ఇది ఎంత పడింది? ఇది 25. ఏ ఊరు నుంచి వచ్చారు బాబా? ఏ ఊరు నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా. ఏ ఊరు? ఖమ్మం నుంచి వచ్చారండి. జత 70,000 అంట. గోధుమ బట్టలు. అది గోధుమ బట్టలు. ఇదిగోండి, ఇది గోధుమ బట్టలు. ఇదిగోండి ఈ 2 జతలు ప్లస్ అక్కడ కనపడుతున్న జతనే మన రాంబాబు అన్న వేరే వాళ్ళకి ఇప్పించాడండి. ఎక్కడ ఇప్పించాను? ఎవరికి ఇప్పించా? మహబూబ్ నగర్ జిల్లా మరికల్ వాళ్ళకి ఇప్పించా. మరికల్ వాళ్ళకా? ఎంత పడ్డాయి? 75. సైజ్ ఎంత ఉంటాయి? ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది? తిడితే వీటి వయసు వచ్చేసి 8 నెలలు. 8 నెలలు. సైజ్ ఎంత ఉంటాయి? 50 అంగుళాలు ఉన్నాయి. 50 ఉన్నాయా? ఇటు తిరగదోలు. ఈ జాత 78,000. ఈ జాత 78,000. ఈ ఎంత వయసు? ఈ 10 నెలలు ఉంటాయి. 10 నెలలు. వాటికంటే సైజు తక్కువ కదా? కదా సైజ్ ఏం తక్కువ ఉండవు, ఏ ఎక్కువ. 51, 52. ఈ ఊరు వాళ్ళకి ఇప్పించావునా? ఈ వాళ్ళకే మొత్తం మరికల్ వాళ్ళకేనా? అవి కూడా. ఈ జత ఎంత పడ్డాయి? 88,000. 88,000. ఈ మరికల్ వాళ్ళకేనా? ఏటి వయసు ఎంత ఉంటుంది అన్న? సంవత్సరం. సైజు వచ్చి 53 ఉంటుంది. ఇది ఉండి పోతే ఎత్తుకున్నారండి. 55,000 పడింది. ఇది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. జాతి దూడ నెల్లూరు వాళ్ళు కొనాలండి. అల్లూరు శ్రీధర్రెడ్డి గారు. ఏ గుడికి అయిందన్నా? ఏ గుడికి? గుడి మామూలు ఊరి మీదకేనా? ఆవుల మీదకే. అల్లూరు శ్రీధర్రెడ్డి గారు కొన్నారు నెల్లూరు నుంచి. 55,000 పడింది పోతిద్దు. సో ఫ్రెండ్స్, అదండి ఈ వారం సంత వీడియో. వర్షం కారణంగా అయితే వ్యాపారం మొత్తం డ్యామేజ్ అయిపోయింది.
సంత మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందుంటానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.